గద్దరన్న అవార్డు ప్రకటించిన సందర్భంగా గద్దర్ గలం పేరు మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ నరసింహరావు గారు, కంచాయలయ్య గారు, పాశం యాదగిరి గారు, సుధాచల అశోక్ తేజ గారు, యాదగిరి గారు, సూర్యం, మిగతా పెద్దలు మిత్రులందరూ పేరు పేరున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చాలామంది ఉన్నారు మిత్రులు, అందరికీ పేరు పేరున వచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రజాపాలన అందిస్తూ ఉన్న కొత్త గవర్నమెంట్ గద్దరన్న పేరు మీద, అంటే ఒక ప్రజాగాయకుడి పేరు మీద నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ప్రకటించడం అనేది వ్యక్తిగతంగా నేను హర్షిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. మాట్లాడుతూ పెద్దలు కంచాయలయ్య గారు చాలా విషయాలు మాట్లాడాడు గద్దరన్న గురించి. ముఖ్యంగా సినిమా వాళ్ళలో ఉండే భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, ఈ అవార్డు ప్రకటన పట్ల వాళ్ళ సొంత అభిప్రాయాలు, లేకుంటే ఒక సమాంతర వ్యవస్థకు ఉండే లక్ష్యాలు, అట్లాగే ఇంకొక వ్యవస్థ కూడా అట్లాంటి లక్ష్యాలు ఉంటే ఆ లక్ష్యాలు ఇక్కడ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాలి. మొదటిగా గద్దరన్నకు సినిమాకు సంబంధం ఏంటి? గద్దర్ అవార్డు ఇస్తే ఇళ్లలో పెట్టుకుంటారా? గద్దర్ అవార్డు ఇస్తే దాన్ని ఎలా స్వీకరిస్తారు అనే దానికి సినిమా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే నేను ఆర్గనైజేషన్స్లో ఉన్న డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఆనరీ ప్రెసిడెంట్ చేసిన, 24 యూనియన్ చేసిన, ఆల్ ఇండియా లెవెల్లో కార్మికులకు సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్లు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, వాళ్ళ అభిప్రాయాలని విని వాళ్ళకి నేను చెప్పింది ఒకటే, సినిమాకు గద్దరన్నకున్న సంబంధం అదొక తరగని గని. ప్రపంచంలో రాసి ఆడి పాడి కళ్ళ ముందు లక్షలాది మందిని నవ్వించి, ఐలే గారు చెప్పినట్టు ఏ కళాకారుడు కూడా లక్షలాది మందిలో వాళ్ళు నవ్వించటము, అట్లాగే కర్రలు పట్టుకొని ఉద్రేకపూరితంగా ఒక రౌద్రాన్ని, ఒక ఆవేశాన్ని, అర్థవంతమైన చైతన్యవంతమైన ఒక స్ఫూర్తిని నింపటము ఏ కళాకారుడి కాదు, అది గద్దరన్నకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ప్రత్యక్షంగా అనేక మీటింగులకు గద్దరన్నతో పాటు నేను ప్రయాణం చేసిన కాబట్టి. గద్దరన్నకు సినిమాకు సంబంధం ఏంటంటే, మా భూమి నుంచి మొదలు పెడితే ఒక పాట ఆ రోజు థియేటర్లని ఒక తుఫాన్ లాగా తయారు చేసింది ఒక పాట. ఆ తర్వాత ఆ కొనసాగింపులో ఒక సమాంతరమైన సినిమాకి మరో మలుపు కావచ్చు, ఈ చరిత్రేశ్వరతో కావచ్చు, అడవి దీటులు కావచ్చు, అర్ధరాత్రి స్పందనం కావచ్చు, విప్లవ శంఖం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు గద్దరన్న దారిలో నడిచాయి. అభ్యుదయ సినిమా అయినా, విప్లవాత్మకమైన సినిమా అయినా, ఏదైనా సరే అది గద్దరన్న ముద్ర. నేను విద్యార్థి నుంచి గద్దరన్న అభిమాని, ఆయన ఫాలో అవుతున్న వాడిని. నల్గొండ మిర్యాలగూడలో అమరుల సభకి గద్దరన్న వచ్చినప్పుడు నేను ఆర్గనైజేషన్లో నేను ఒకడిని. నేను ఆ పాటలను విన్న తర్వాత గద్దరన్నను సాగనంపేటప్పుడు, అన్నా నేను నాకు ఒక కోరిక ఉందని అన్నా. చెప్పు అన్నాడు. నేను చేస్తే కూడా నువ్వు ఇట్లా పాట పాడతావని అడిగిన. నేను చేస్తే నువ్వు కూడా ఇట్లా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి పాట పాడుతున్నావు, నువ్వు కూడా పాట పాడుతావు, నా జన్మ ధన్యమైంది అని అడిగిన. దానికి ఆయన సర్ప్రైజ్ అయ్యండి, నువ్వు చేస్తారా, నువ్వు బాగానే ఉంటావు అన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి పోయినా. సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు నా స్వప్నం, నా కళ గద్దరన్నని సినిమాలో నటింపజేయాలని. అందుకే ఆయన మీద కథ రాసిన. ఒక 2 సంవత్సరాలు ఆయనతో తిరిగిన తర్వాత ఆ కథ చెప్పేటప్పుడు, అన్న మీ కాలి భూమి మీద మీ కాలి గజ్జల సవ్వడి అలా పాదం భూమి మీద మోపగానే ఆ గజ్జల సవ్వడి ప్రపంచాన్ని ఇలా మేలుకొలుపుతుందన్న. ఇదట చేస్తావురా అన్నాడు. నీకెందుకు, నువ్వైతే యాక్ట్ చేయి, నేను చూసుకుంటా అని చెప్పాను డైరెక్టర్గా. కానీ ఆ రోజున సాంకేతిక కారణాల వల్ల అప్పటి పీపుల్స్ వారి పార్టీ ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల వాళ్ళకి సరైన సదభిప్రాయం లేనందువల్ల గద్దరన్న నటించడానికి ఆ రోజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అది పాశం యాదగిరి అన్నకి తెలుసు.
నేను గోరటెంకర్ని సినిమాలో పరిచయం చేశానంటే గద్దరన్నే కారణం, అశోక్ తేజ్ని పరిచయం చేసినంటే గద్దరన్నే కారణం. వీళ్ళిద్దరిని నాకు పరిచయం చేసింది కూడా గద్దరన్నే. అట్లాగే ఆ కొనసాగింపులో గద్దరన్న ముద్ర అనేది ఆయన నటిస్తాడు, నవ్విస్తాడు. ఒక వేదికని ఒక విప్లవకారుడు, ఒక విప్లవ గాయకుడు నవ్వించగలుగుతాడా? ఒక రౌద్రమ్మ అంటే నవరసాలు పండించగలిగిన ఏకైక శక్తి, ఏకైక కళా సంపద ఒక గద్దరన్నకు మాత్రమే ఉంది. ఆయనకు మాత్రమే అర్హత ఉంది. కాబట్టి అది సినిమా అవార్డు అయినా ఇంకేదైనా కళాకారులకు ఇచ్చే ఏ అవార్డు అయినా కూడా అది గర్వంగా తలెత్తుకొని తీసుకోగలిగిన అవార్డు అది. నంది మన ఊహ, కానీ గద్దరన్న నిజం. గద్దరన్న నడుస్తున్న నంది, నర్తిస్తున్న నటరాజు. ఆ విగ్రహం, ఆ అవార్డు ఇంట్లో పెట్టుకుంటే మనకు ప్రతిరోజు నడుస్తున్న నందిని, నర్తిస్తున్న నటరాజుని, ఒక చైతన్యమూర్తిని చూస్తూ స్ఫూర్తి పొందవచ్చు ఈ తరం, వచ్చే తరం. కాబట్టి నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, మా వాళ్ళందరికీ కూడా అది ఆనందంగా స్వీకరించండి, గర్వపడండి, గర్వంగా స్వీకరించండి. అట్లాగే ప్రభుత్వానికి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా మేమందరం చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఒక ఆర్టిస్టిక్ వాల్యూతో కళా నైపుణ్యంతో కానీ, లేకుంటే అద్భుతమైన కళారూపాలను తయారు చేసే వాళ్ళు కానీ, ఒక ఆర్టిస్టిక్ వాల్యూస్ సినిమాలు తీసేవాళ్ళు కానీ కోరుకునేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు దాదాపు 3 శతాబ్దాలుగా సమాంతర సినిమా చంపబడుతూ వస్తుంది. ఈరోజు పూర్తిగా సమాంతర సినిమా చచ్చిపోయింది. ఇలాంటి తరుణంలో గద్దరన్న కోరుకున్నది ఏంటి? ఒక అసమానతలు తొలగిపోవాలని గద్దరన్న కోరుకున్నాడు. అది ఏ రంగమైనా కావచ్చు. అది అనేక రంగాల్లో ఉన్న అసమానతలు, అనేక రంగాల్లో ఉన్న దోపిడీ, అనేక రంగాల్లో ఉన్న ఒక వివక్షని నిర్భవించడానికే, వివక్షని తొలగించడానికే గద్దరన్న జీవితాంతం ప్రయత్నం చేసి ఆయన ఎన్నో త్యాగాలు చేసి మన అందరికీ తెలిసిన విషయం, కులందరికీ చాలామంది తెలిసిన విషయం. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వివక్షని కానీ, గుత్తాధిపత్యాన్ని కానీ, సమాంతర సినిమాకు వచ్చే అడ్డంకులు కానీ తొలగించే బాధ్యతని గద్దరన్న అవార్డుతో పాటు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటే నిజంగా కూడా నిజమైన కళాకారులకి, ముఖ్యంగా నరసింహరావు గారు చెప్పినట్టు తెలంగాణ సినిమాకి ఇది అద్భుతమైన అవకాశం కింద ఇది భావిస్తాం మేమందరం కూడా. ఎందుకంటే సమాంతరమైన సినిమా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సమాంతరమైన సినిమా ఉండటం వల్లనే, సమాంతరమైన సినిమా ప్రేక్షకుల దగ్గర చేరడం వల్లనే ఒక భావజాలం, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి ప్రజల్లో కలిగింది. ఈరోజు అది లోపించింది. అది ఈరోజు సోషల్ మీడియా రకరకాల రూపాలు తీసుకుంటుంది, కానీ సినిమా తీసుకోవాలి, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాగే నరసింహరావు గారు చెప్పినట్టు బడ్జెట్లో తెలంగాణ సినిమా అని డిఫైన్ చేస్తానే దానికి ఒక కమిటీ వేయండి. దాన్ని డిఫైన్ చేయొచ్చు, అది పెద్ద కష్టార్థమైన పని ఏం కాదు. దాని మూలాలను గుర్తించవచ్చు. మన దగ్గర ఉన్న కళారూపాలని ఒక అద్భుతంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తీయొచ్చు. అలాంటి కళారూపాలని, అలాంటి కళా నైపుణ్యాన్ని, ఆ చైతన్యాన్ని కూడా మీరు వాటిని ప్రోత్సహించే భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఫౌండేషన్ ద్వారా ఏమేం చేయాలి, సూర్యం మాతోని, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సూర్యం. సో ఆ ఫౌండేషన్ ద్వారా మాకు సంబంధించి మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని మేము ఏం సర్వీసెస్ చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లాంటి సర్వీసెస్ అయినా కూడా సిద్ధంగా. ఎందుకంటే గద్దరన్నతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. ఎందుకంటే నా ఎన్కౌంటర్ వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా శ్రీరాముల వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా జయమందిర వెనకాల కూడా గద్దరన్నే ఉన్నాడు. జయమందిర తర్వాతనే మహాత్మా పూలకి వర్ధంతులు, జయంతులు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈరోజు గద్దరన్న కూడా డిక్లేర్ చేయడం అనేది నిజంగా కూడా చాలా ఆనందకర విషయం. జయమందిర అప్పుడు కంచె ఎల్లయ్య గారు హిందూ పేపర్లో కాలం రాసిండు. ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా అడ్వాన్స్గా చెప్పాం, అది లేటే కానీ చాలా అడ్వాన్స్గా చెప్పాం. దళిత బహుజనులకి రాజ్యాధికారం అని చెప్పిన ఏకైక ఇండియన్ సినిమా అది. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి అదే వ్యవస్థలో ఉన్న వాళ్ళతో సినిమా తీయటం అనేది ఎంత సాహసమో, దాని తర్వాత ఎన్ని అడ్డిల్స్ వస్తాయో అనేది ఆలోచించకుండా చేసిన ఏకైక సినిమా జయమందిర. సో అలాంటి సినిమా వెనకాల కూడా గద్దరన్న ఉన్నాడు. అంటే గద్దరన్న లేకపోవటం కాదు, సినిమా ఆయనతోనే ఉంది. ఆయన నిజంగానే ఆయనకు సాంకేతిక కారణాల లోపం వల్ల ఆయనకు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు,
లేకుంటే ఆయనకు ఇండస్ట్రీ పట్ల కానీ, లేకుంటే ప్రభుత్వాల పట్ల కానీ ఆనాడు ఉన్న అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అడ్డంకులుగా ఆయన నిర్ణయించుకున్నాడు తప్ప లిమిటేషన్స్ ఆయన పెట్టుకున్నాడు, ఎవరు పెట్టలేదు. ఆయన నిజంగానే బయటకు వచ్చి ఉంటే ఈరోజు అవార్డులన్నీ ఆయనే, ఏ అవార్డు చూసినా ఆయనదే. కంచేలే గారు చెప్పినట్టు ఆస్కార్ కూడా ఆయనదే. సో కాబట్టి గద్దరన్నని మనము ఒక కళాకారుడే కాదు, ఒక మానవతామూర్తి. గద్దరన్నలో ఒక కొమరం భీం కాదు, ఒక బుద్ధుడు కూడా ఉన్నాడు. కొమరం భీము, బుద్ధుడు, మహాత్మా పూలే, బాబా అంబేద్కర్ సాహెబ్, ఇంతమందిని కలగలిపితే దానికి ఒక కళారూపం యాడ్ అయితే అది గద్దరన్న. ఆ బొమ్మ మీ ఇళ్ళలో పెట్టుకోండి, మీరు గర్వంగా తెలుగుతుందిరా సినిమా అంటే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.